వినయము గలవారిని, దేన మనస్సు గలవారి యొద్ద నివసించి వారిని ఏం చేస్తాడండి? వారిలో ఉజ్జీవాన్ని తీసుకొచ్చేటువంటి వాడు దేవుడు. మిత్రులారా, అటువంటి ఒక ఆత్మీయ ఉజ్జీవాన్ని రగిల్చింది యోహాను యొక్క ప్రసంగం. యోహాను యొక్క ప్రసంగం. మనం ఎప్పుడు కూడా వాక్యానికి స్పందించే విశ్వాసులుగా ఉండాలి. దేనికండి? దేవుని మాటకు మనలో స్పందన రావాలి. అది రావడం లేదు అనంటే ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాల్సిందే. తప్పు వాక్యాంది కాదు, మనదే. తప్పు వాక్యాంది అవదు, ఎప్పటికీ అవదు. వాక్యానిది తప్పు అవ్వదు, మనదే తప్పు. అదే మనకు మేలు. మనల్ని మనము విమర్శ చేసుకోవడమే మనకు మేలు. ఇది మనము గమనించవలసినటువంటి విషయం. మిత్రులారా, కీర్తనాకారుడు చెప్పాడు ఒక మాట,